చాలామందికి అర్థం కాదు, ఎందుకండి దేవుడు నాకు జీతం ఇచ్చాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నాకు సమస్తం ఇచ్చాడు, కానీ ఎందుకు రిచెస్ట్ ర్యాక్ స్టోరీ ఎందుకైంది తెలుసా? రండి చదువుదాం. 28:47. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియో నీవు సంతోషముతోనూ హృదయానందముతో. చూడండి, దేవుడు ఎన్నో ఇచ్చాడు. అనేకులకు లేని సమస్తం నీకు ఇచ్చాడు. జీవం, ఆరోగ్యం, బిడ్డలు, భార్య, కుటుంబము, ఇల్లు, కారు, ఏమి తక్కువ చేశాడు దేవుడు? అన్ని సర్వ సమృద్ధి ఇస్తే నెక్స్ట్ లైన్, నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవో కాలేదు. ఎంత విషాదం అండి. ఈరోజు మాట్లాడుతూ, వేర్ ఇస్ థ్యాంక్ఫుల్నెస్ ఇన్ అవర్ హార్ట్, వేర్ ఇస్ రిజాయిసింగ్ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్? దేవుడు ఇన్ని చేస్తే ఎప్పుడన్నా అన్నామండి? ఏది లేదో దాని గురించి ఆలోచిస్తాం, కానీ ఏది ఉందో ఏది ఉందో దాని గురించి ఎప్పుడన్నా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించావా? ఏది ఉందో దాని గురించి ఎప్పుడన్నా కృతజ్ఞతాస్తులు చెల్లించావా? ఏది లేదో ఎప్పుడు ఏడుస్తుంటా, అది లేదు ఇది లేదని, ఉన్నదాని గురించి ఇచ్చిన దాని గురించి ఎప్పుడన్నా కృతజ్ఞతాస్తులు చెల్లించావా? డిడ్ ఎవర్ సే దాట్? ఆనందంతో, సంతోషంతో. ఎప్పుడైతే అది లేదో ఏమైంది తెలుసా అండి? 40 బాధకరమైన మాట. గనుక నువ్వు సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి సేవించలేదు గనుక ఆకలి దప్పులతో, మొదటిగా ఆకలి దప్పులు, రెండవది వస్త్రహీనతతో, మూడవది అన్ని లోపములతో యెహోవా మీ మీద రప్పించు, నీ చేతిలో దాసుల వగదువు. అన్నీ పోతాయంట. సర్వ సమృద్ధి నుండి సర్వలోపాలు. ఎవరికైనా అర్థం కాకపోతే ఎందుకు నేను సమృద్ధి నుండి ఎందుకు లోపంలోకి వెళ్ళానని ఆలోచిస్తే ఈరోజు ఈ సత్యం కనువిప్పు కలిగించాలి. సర్వ సమృద్ధిలో నుండి సర్వలోపాలు. వాట్ ఈస్ దిస్? ఎ స్టోరీ ఫ్రమ్ రిచెస్ టు ర్యాగ్స్. సర్వ సమృద్ధి నుండి సర్వలోపాలు ఏంటండి? అన్ని ఉన్నాయి పోయినాయట, అన్ని పోయినాయి. 3 మాటలు రాసు. ఆకలి దప్పులు, రెండవది వస్త్రహీనత, మూడవది అన్ని లోపాలు.